తన మరణం ఆ ప్రయాణానికి నాంది మాత్రమే అని, ఆ గమ్యం వైపు వేసే మొదటి అడుగని తెలియలేదు. తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో 2వ అధ్యాయమని తెలియలేదు. తప్పుకో విశాసురా, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? జై మహాకాల! అదే ప్రశ్న ఇంద్ర. ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా అని. ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరే బాహుబలి.